మహిళలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయిందని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కాంగ్రెస్ విపక్షాలు సహకరిస్తే మహిళా బిల్లు ఆమోదం పొందేది అన్నారు. మహిళా బిల్లును ఎందుకు ఆమోదించలేదో చెప్పాలని విపక్షాలను నిలదీశారు. ప్రజలను తప్పుదోవ పట్టించి మహిళలకు రిజర్వేషన్లు దక్కకుండా చేశారని, ఇది దేశద్రోహమని మండిపడ్డారు. మహిళలకు అన్యాయం చేసిన పార్టీలకు మనుగడ ఉండదని వ్యాఖ్యానించారు. మహిళలకు రిజర్వేషన్లు వచ్చే వరకు ఎన్డీఏ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. నిన్న జరిగినటువంటి పార్లమెంట్ లో జాతికి విద్రోహం జరిగింది, మహిళలకు అన్యాయం జరిగింది. నిన్న భారతదేశ చరిత్రలో ఒక బ్లాక్ డే. ఎందుకంటే అందరూ అనుకున్నాం మహిళలకు 33% రిజర్వేషన్లు వస్తాయి. చట్టసభల్లో ఎన్నో రోజుల నుంచి ఇది పెండింగ్ లో ఉంది. ఎన్నో రోజులు పోరాడాం. ఇప్పుడు తొందరలో చట్టసభల్లో, అటు పార్లమెంట్లో, ఇటు అసెంబ్లీలో, కౌన్సిల్లో 33% మహిళలను చూస్తామని ఆశపడ్డాం.